హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసేది ఏంటిదంటే తెలుగు పేపర్ 1 అంటే కరోనా బ్యాచ్లో వచ్చిన 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ 1 మొదటి ప్రశ్న. రాజులు రివాజులు బూజు పట్టగన్ అంటే ఏమిటి? అంటే ఒకానొక కాలంలో ఎవరైతే రాజులు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళు ఇచ్చే ఆజ్ఞలను ప్రజలు తిరస్కరించారు, అంటే పాటించలేదు. అంటే రాజులు ఇచ్చే ఆజ్ఞలను ప్రజలు ఎప్పుడైతే తిరస్కరించడం ప్రారంభించారో వారి ఆజ్ఞలన్నీ ఒక మూలకి పెట్టబడ్డాయి, అంటే బూజు పట్టాయని ఇక్కడ కవి ఉద్దేశం. సెకండ్ క్వశ్చన్ ఏంటిదంటే సిటీ లైఫ్ పేరుతో మినీ కవితలను రాసిన కవి గురించి రాయండి. అంటే ఈ కవి గురించి మనం అంటే కవి పరిచయం రాయాలి, ఏం లేదు, జస్ట్ కవి పరిచయం రాయాలి. కానీ ఎవరిదంటే అలిశెట్టి ప్రభాకర్. అతనే కదా మన ఈ సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్లో జరిగే విషయాల్ని ఒక మినీ కవితలుగా రాసి చాలా ప్రఖ్యాతి పొందాడు. ఇతని గురించి రాయాలి. అంటే ఇతని జన్మస్థలం ఏంటిది, ఎక్కడ పుట్టాడు, జన్మస్థలం, తర్వాత అంశాలు వచ్చేసి అతను ఏ కవితలను రాశాడు, అతను ఏ స్టూడియోస్ ప్రారంభించాడు, అవి ఎక్కడ, అతని జననం ఏంటిది, మరణం ఏంటిది, ఇవన్నీ రాయాలి కవి పరిచయంలో. థర్డ్ వచ్చేసి అక్కకు ఇల్లంతా ఎన్నెలు కురిసినట్లుగా ఎందుకు అనిపించిందంటే ఇప్పుడు ఎన్నెలు అంటే ఏంటిదంటే ఒక చంద్రుడి కాంతి, అంటే అది కొట్టగానే చాలా పులకించిపోతుంది, అంటే చాలా వెలుగు వస్తుంది. అట్లానే ఇల్లంతగా అంటే ఇక్కడ ఊడు తీసుకోవాలి. అంటే ఇది కొత్త పాట లెసన్లో మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఎప్పుడైతే అక్క వాళ్ళ ఊరికి అంటే వచ్చేటప్పుడు దారి మార్గంలో చాలా కొత్త విషయాలను చూస్తుంది, కొత్త అభివృద్ధిని చూస్తుంది. అంటే ఇంతకుముందుకు వచ్చినప్పుడు బహుశా ఆ ఊరు అలా లేదేమో. ఇప్పుడు మళ్ళీ రాగానే ఆ బాట కానీ, పక్కపంటి ఉన్న చెరువు కానీ, పొలిమేర కానీ, ఆమె చూసే మనుషులు కానీ చాలా మార్పు వచ్చింది. ఆ ఊరు మొత్తం అభివృద్ధి చెందుతుంది. అందుకే అక్కకు ఇల్లంతా ఎన్నెల కురిసినట్లుగా అనిపించింది. ఫోర్త్ క్వశ్చన్ ఏంటిదంటే సంపాదకీయ వ్యాసాలు ఎందుకు చదవాలి? సంపాదకీయ వ్యాసం అంటే ఏంటిది? తక్కువ పంక్తులతో పాఠకులను ఆలోచింప చేసేది. అది ఒక మంచి సంపాదకీయం అవుతుంది. అంటే దీని గురించి అంటే ఇది ఎందుకు చదవాలంటే మనకి తక్కువ పంక్తుల్లో ఉంటుంది, దాన్ని చదువుతుంటే మనకు చాలా జ్ఞానం వస్తుంది. అంటే దాన్ని చదివితే అంటే వ్యాసాలు చదవడం, దాంట్లోని సంపాదకీయ వ్యాసాలు చదవడంలో మనకి ఉపయోగాలు ఏంటిదని రాస్తే సరిపోతుంది. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్కి వెళ్తే ఇక్కడ ఈ చాయిస్ ఉంటుంది క్వశ్చన్లలో, అంటే ఫస్ట్ది లేదా సెకండ్ది. ఒక్కో క్వశ్చన్ 6 మార్క్స్, మొత్తం 8 మార్క్స్తో ఈ సెకండ్ బిట్ కూడుకొని ఉన్నది. అందులో ఫస్ట్ది అంటే సెకండ్ బిట్లో 5th క్వశ్చన్, శతక పద్యాలు నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందిస్తాయి, ఎట్లాగో తగిన ఉదాహరణతో తెలపండి. ఇక్కడ ఏమన్నానంటే శతక పద్యాలు ఉన్నాయి కదండి. శతక పద్యాలు నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందిస్తాయి. అది ఎట్లా? తగిన ఉదాహరణతో, అంటే ఒక ఎగ్జాంపుల్తో రాయాలి. అంటే మనకు దీనికి కావాల్సింది ఏంటిదంటే భావం. మనకి శతక పద్యాలు లెసన్లోని ప్రతి పద్యానికి భావం తెలిసినట్లయితే ఈ క్వశ్చన్ రాయడం చాలా ఈజీ. తర్వాత దానికి వెళ్తే జీవన భాష్యం ద్వారా కవి మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే మనిషి యొక్క ఏంటి నడవడిక, విలువలు,
మొదలైనవి ఎలా ఉండాలి అతను అంటే ప్రవర్తన అతను ఎలా నడుచుకోవాలి, ఆ యొక్క పంక్తులు అది గజల్ ప్రక్రియలో ఉంది కదా, అంటే దాని భావంగా మనకు తెలియాల్సింది. ఇక్కడ ఫ్రెండ్స్ ఏంటంటే 2 క్వశ్చన్లు కూడా మనకి భావం తెలియాలంతే. మనకి భావం తెలిసినట్లయితే ఆ భావంని ఈ క్వశ్చన్ అంటే ఏ భావం ఏ క్వశ్చన్కి సరిపోతుందని మీకు తెలిస్తే మీరు ఆన్సర్ రాస్తే చెల్లుతుంది. ఎందుకంటే ఈ క్వశ్చన్లు అన్నీ భావనలకే చదివినాయి కాబట్టి. తర్వాత 6th క్వశ్చన్, మీ పాఠం ఆధారంగా సామల సదాశివకు గల ప్రాంతీయ భాషాభిమానం తెలపండి. అంటే అతను సెకండ్ లెసన్ ఇది. అతనికి మనం మామూలుగా మాట్లాడే భాష, గ్రాంధిక భాష, అంటే అతనికి భాష మీద ఉన్న అభిమానాన్ని మనం వ్యక్తం చేయాలంతే. తర్వాతది గోల్కొండ పట్టణము. అంటే ఈ క్వశ్చన్ ఏంటిదంటే గోల్కొండ పట్టణం పాఠం ఆధారంగా ఆనాటి రాజులు, ప్రభువులు ఇలా పాలన చేశారు, ఎలా అభివృద్ధి చేశారంటే మనకి ఆ లెసన్లో ఉంటుంది ఏంటిదంటే వాళ్ళు చాలా మార్పులు తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ మీద. అంటే ఒక్కొక్క నవాబు ఒక్కొక్క దాని మీద దృష్టి పెట్టారు. ఒక నవాబు చదువు మీద పెడితే ఇంకో నవాబు అభివృద్ధి కోసం పెట్టారు. చెరువులు తీపించారు, ఇల్లులు ఇచ్చారు, వజ్రాలు వైడ్యూరాలు ఇలా. అంటే దాని యొక్క గొప్పతనాన్ని ఏ రాజు ఎలా చేశారు రాస్తే ఆన్సర్ ఫినిష్. తర్వాతది రామాయణం ఆధారంగా మనం అలవర్చుకోవాల్సిన ఉత్తమ లక్షణాల గురించి ఏంటంటే ఫస్ట్ పేజ్లో ఉంటుంది. ఉపవాచకం ఓపెన్ చేయగానే రామాయణాన్ని ఎందుకు చదవాలంటే ఈ ఒక్కదాన్ని చదివితే మీకు ఆన్సర్ వచ్చేసినట్టే. రామసేతు నిర్మాణం ఇలా జరిగిందో వివరించండి అంటే ఇది లాస్ట్లో ఉంటుంది. అంటే రాముడు లంకకు సేతు ఎలా నిర్మించాడో దానికి ఎవరు సహాయం చేశారు, ఎలా సహాయం చేశారని రాస్తే అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ 1. నెక్స్ట్ టైం మిమ్మల్ని పేపర్ 2తో కలుస్తాను. సో అంతవరకు జాగ్రత్త ఉండండి కరోనా వైరస్తో. సో ఇప్పుడు ఎలా అంటే మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను నా భాష కానీ నా మాటలు కానీ మీకు ఏమైనా అర్థం కాకపోతే మీ పెద్ద మనసుతో క్షమించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.